జై శ్రీరామ్. జై శ్రీరామ్. వచ్చేసి లొకేషన్ వచ్చేసి భీముని మల్లారెడ్డి. వాటర్ ఎలా పాస్ వస్తుంది అని భీముని మల్లారెడ్డిలో ఈరోజు మేము స్నానానికి వచ్చాం. ఇది టూరిస్ట్ ప్లేస్ లాగా వచ్చాం. ఇక్కడ చాలామంది సాములు వచ్చారు. ఇక్కడ పైన దేవుడు ఉన్నాడు. ఇంకా మంచి మంచి లొకేషన్లు చూపిస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది భీముని మల్లారెడ్డి ఒక చాలా పురాణ కాలం నాటి దేవాలయం ఉన్నది. ఇక్కడ ఆంజనేయ స్వామి అలాగే శివుడు టెంపుల్ ఉన్నది. ఇక్కడికి మనలాంటి భక్తులు మాలేసిన వారు ఎంతోమంది సాములు ఇక్కడికి వచ్చి దీక్షలు చేయడం కానీ అలాగే ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ లాగా వచ్చి వీళ్ళు సేవ తీరడం కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. అందుకే అందరికి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ వాటర్ మీరు చూస్తున్నారు. వాటర్ ఫ్లాట్స్ అయితే ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ నుంచి గౌతమ్ నుంచి వస్తుంది, మీకు కనిపిస్తూ ఉంటుంది. స్వామివారి యొక్క అనుగ్రహంతో ఎప్పటికి ఇలాగే పారుతాయని చెప్తున్నారు. ఈ వాటరు ఇలాగే వస్తాయని చెప్తున్నారు స్వామి. అది ఎంతవరకు కరెక్టో గుడిలో ఒకసారి పూజారిని తెలుసుకుందాం. అలాగే తెలుసుకొని మీకు క్లారిటీగా ఈ విషయం మళ్ళీ చెప్తాను. ఏంటి ఏం కదా, ఈ వాటర్ ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ఈ గుడి ఎన్ని రోజుల పురాణ కాలం నాటిదని చెప్పేసి. అంతవరకు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్.